అమరావతి కృష్ణారెడ్డి సాంబార్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూన్ 2వ తేదీ టౌన్ హాల్ నందు విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా జన్మదిన వేడుకలు జూన్ 2వ తేదీన నిర్మిస్తున్నట్టు మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు తదితరులు పాల్గొంటారని మీడియా ద్వారా తెలియజేశారు. మీడియా సోదరులకు నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఈరోజు కళాకారులకు ఎంతో సహకారం చేసిన మీడియా సోదరులకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నెల్లూరు కళలేక నిలయం. ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి అనేక మంది గాయకులు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు, హీరోలు అయ్యారు. అలాంటి దాంట్లో మన నెల్లూరులో గొప్పగా చెప్పుకో వ్యక్తి నృత్య గురువులు విజయ్ కుమార్ గారు. వారు 20 సంవత్సరాల నుంచి తన వృత్తిని నమ్ముకొని సుమారు 200 మంది పిల్లలతో భరతనాట్యం, వెస్టర్ను, సాంగు, సంగీతం అన్నీ నేర్పిస్తూ తను ఒక గురువుగా ఒక పేరు తెచ్చుకుంది విజయ్ కుమార్ గారు. వారు ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా మనకి నెల్లూరు గర్వంగా చెప్పుకునే వ్యక్తి, దేశాల్లో నెల్లూరు పేరు తెచ్చిన వ్యక్తి గౌరవనీయులు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇళయరాజా గారు. వీరిద్దరి పేరు మీద వారి జన్మదిన సందర్భంగా రేపు 2వ తారీఖు టౌన్ హాల్లో ప్రోగ్రాం చేస్తారు. వారి దగ్గర ఉన్న చిన్నారులు, పిల్లలు, నాట్యం నేర్చుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆ ప్రోగ్రాం చేస్తూ వారి జన్మదినాన వారికి అర్పితం చేస్తున్నారు. దీంట్లో నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతో సహకారం అందిస్తుంది, 20 కళా సహకారం అందిస్తుంది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా విజయ్ కుమార్ గారు చేసే ప్రోగ్రామ్ని తప్పకుండా రేపు 2వ తేదీ టౌన్ హాల్లో వచ్చి దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను. ఒక విధంగా మనం చెప్పాలి, విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా తన సిస్టమ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది తన వృత్తిని ఆపేసి పక్కన చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు కాకుండా విజయ్ కుమారు తన వృత్తి, తన దేవాలయం, తన పిల్లలకి ఈరోజు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. తను ఒక నెల్లూరు జిల్లాలో ఒక గుర్తింపుగా విజయ్ డ్యాన్స్ అకాడమీ ఎంతో పేరుగాంచింది. కాబట్టి వారు చేసిన కార్యక్రమం అందరూ కూడా ప్రోత్సహిస్తూ, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా చదువు కావాలి జీవితానికి, చదువుతో పాటు వారికి ఆరోగ్యం కావాలంటే కళలు, ఒక బాడీలో ఉండే అవయవాలన్నీ కదిలిచ్చేదే ఒక నాట్యం. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ వాళ్ళు చురుగ్గా ఉంటారు సమాజంలో. కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు కళ కూడా ప్రోత్సహించి విజయ్ కుమార్ లాంటి మంచి నృత్య గురువు దగ్గర నేర్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, రేపు 2వ తేదీ తప్పకుండా అందరూ అనుకుంటూ ఈ కార్యక్రమంలో మనకు సీనియర్ నృత్య గురువు రమణయ్య గారు, అలాగే మన డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణ బాబు గారు, అలాగే కోదండపాడు గారు చాలా సీనియరు. సరేనా, మా అసోసియేషన్ కానీ మా 20 కాస్త ఎప్పుడు కూడా సపోర్ట్ కూడా తెర వెనుకుండి ఎప్పుడు కూడా జాగ్రత్తలు చెప్తూ కానీ మాకు ఫోన్ చేసి ఇలా చేయడం చెప్తాడు. మంచి అతను కూడా ఒక నృత్య గురువు కోదండపాడు గారు, మిగతా వాళ్ళందరూ శిష్యులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ విజయ్ కుమార్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా కళాకారులకి, కళాభిమానులకి, కళా పోషకులకి అందరికీ నా నమస్కారాలు. నేను విజయ్ కుమార్, నేను సంగీత నృత్య గురువుని, విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నెల్లూరు మాది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈ నెల 2వ తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం 4 గంటలకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పద్మవిభూషణ్ ప్రముఖ సంగీత నృత్య దర్శకులు మాస్ట్రో ఇళయరాజా గారు ఇది ఇరువురి జన్మదిన వేడుకలు టౌన్ హాల్ నందు 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి నిర్వహిస్తున్నాము. కాబట్టి కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా మనకి
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.